డిసెంబర్ 19 దేవుని వాగ్దానం. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. కీర్తన 87వ చరణం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనము నూతనమైనటువంటి దినాన్ని చూచి ఆయనను స్తుతించే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈ ధన్యతలో మనము ప్రభు ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలి అనేది ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కూడా దేవుడిని కలిగి ఉండడానికి ఏమాత్రం వెనుక తీయక ఆయనతో కలిసి వెళ్ళేవారిగా ఉండాలని వాక్యం మనలను ప్రోత్సహిస్తూ ఉంది. రక్షణ నొందినట్లు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి ఎత్తించాడు. తన ప్రజలను వారి పాపములను నుండి రక్షించి ఆయన తనకు తానుగా ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయనకు రక్షకుడు యేసు అనే పేరును పెట్టడం మనం గమనిస్తాం. అలాంటి రక్షకుడు నీకు నీ కుటుంబానికి రక్షణ ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రభువు వచ్చినటువంటి ఈ అద్భుతమైన ఈ సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము సమర్పించుకున్న వారంగా ఉండి దేవుడు ఆయన రక్షణ వెలుగు మన మీద ప్రకాశింపబడినట్లుగా మనము ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. నీ ముఖకాంతి, ఆయన ముఖకాంతి ఎప్పుడైతే మన మీద ప్రకాశింపబడుతుందో అప్పుడు మనము రక్షణ పొందుకుంటాం. అలాంటి రక్షణ కొరకు దేవుణ్ణి చూడాలని, వెలుగైన ప్రభువు మన కుటుంబాలకు రావాలని మనము ఆశపడే వారంగా, దాని కొరకు ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ క్రిస్మస్ కాలంలో క్రీస్తు రక్షణ మీ గృహంలోనికి, నీ కుటుంబంలోనికి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుటకు ఆయన వెలుగు కొరకు ప్రయాసపడు. దేవుని వెలుగును ఆహ్వానించు. ప్రభు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా తోడుగున్నారు. ఈ నూతనమైన దినము నీ బిడ్డల జీవితంలో రక్షణ ఆనందం దయచేయండి. ఈనాడు ప్రయాణాలు, పనులు, ఆయా కార్యాలు జరుపుతున్న బిడ్డలకు తండ్రి గొప్ప విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దినదీములతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.